హిందూ బంధువులకు జై శ్రీరామ్. నేను వాసుదేవగుండ, హిందూ ఐక్యతలు. భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశం చక్కగా పరిపాలనలో ఉండాలంటే కనుక 4 వ్యవస్థలు స్ట్రాంగ్గా 4 పిల్లర్ లాగా ఉపయోగపడతాయి అన్నమాట. అందులో ఫస్ట్ వస్తే జ్యుడిషియరీ, రెండవది లెజిస్లేటివ్, మూడవది న్యూస్ అంటే మీడియా అన్నమాట. ఫోర్త్ సర్వీసెస్ అంటే అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ అయినా కానీ, సివిల్ సర్వీసెస్ అయినా కానీ, ఇంకా అన్నీ అనమాట. ఎలా అంటే ఐపీఎస్ అయినా కానీ, ఐఏఎస్ అయినా కానీ, నన్ను అడిగితే ఇంకా ఆర్మీ అయినా కానీ, పోలీస్ అయినా కానీ, ఈ 4 కలిసి ఒక పిల్లర్ అనమాట. అలా మొత్తం 4 పిల్లర్ల ద్వారా మన ప్రజాస్వామ్యం అనేది ఒక స్టాండ్ తీసుకుంటుంది అనమాట. ఇది భారతదేశ ప్రజాస్వామ్యం యొక్క షార్ట్కట్లో డెఫినేషన్ అనమాట. ప్రజాస్వామ్యం ఇలా నిలబడుతుంది, 4 పిల్లర్లు క్యారీ చేస్తాయి అన్నమాట. ఇలా ఉండాలన్నమాట. ఇందులో ఏ పిల్లర్కైనా కానీ ఇబ్బంది అయినా, ఏ పిల్లర్ అయినా కానీ పొరపాటు చేస్తే ఈ వ్యవస్థ అనేది కొలాప్స్ అయిపోతుంది అనమాట. ఇది సంఘటన అనమాట. ఇది ఎందుకు అంటే కనుక, ఎందుకు చెప్పబోతున్నానంటే, ఇప్పుడు చూడండి, బంగ్లాదేశ్లో హిందువుల మీద కూచకోత జరిగింది. నిర్దాక్షిణ్యంగా చంపేశారు. కనీసం మన భారతదేశంలో ఏ న్యూస్ ఛానల్లో అయినా ఈ న్యూస్ వచ్చిందా? రాలేదు. నేషనల్ మీడియాలో ఒక 2-3 న్యూస్ ఛానల్ తప్ప ఎక్కడ కూడా బంగ్లాదేశ్లో హిందువుల మీద మారణ హోమం జరుగుతుందని చెప్పేసి ఎవ్వరు కూడా చెప్పట్లేదు కూడా. అది పక్క పెట్టేసేయండి. ఇప్పుడు బంగ్లాదేశ్ గురించి వదిలిపెట్టేద్దాం. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ గురించి వద్దాం. వెస్ట్ బెంగాల్లో హిందువుల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. హిందువులని తరిమి కొడుతున్నారు. హిందువుల ఇంట్లలో వచ్చి మహిళలను రేప్ చేస్తున్నారు, దోచుకుంటున్నారు. మా హిందువులు నిర్వహించే వ్యాపార సంస్థలు ఉంటాయి, దాడి చేస్తున్నారు, దోచుకుంటున్నారు అన్నమాట. ఇంత జరుగుతున్నా కానీ ఎక్కడైనా కానీ ఈ న్యూస్ గురించి తెలుగు ఛానల్స్లలో ఎక్కడైనా వస్తుందా? ఎక్కడ రావట్లేదు. మరీ ఘోరం అంటే ఈ ఆర్టీవీ అనేవాడు అక్కడ అంత పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుంటే అక్కడ హిందువులు మరణిస్తున్నారంటే కనీసం ఒక్క బయటైనా కానీ ఇట్లా హిందువుల గురించి, హిందువుల ప్రాణాలు పోతున్నాయని చెప్పేసి వేస్తున్నారా? లేదు. న్యూస్ ఛానల్లో అసలు అవి లేవు. ఆర్టీవీ అయినా కానీ, జీటీవీ అయినా కానీ, ఈ న్యూస్ ఛానళ్ళు, ఇంకోటి ప్రైమ్ 9 అయినా కానీ, ఈ కొన్ని సో కాల్డ్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. ఎంత దరిద్రంగా, ఎంత వర్స్ట్గా బిహేవ్ చేస్తున్నాయంటే అసలు హిందువుల మాన ప్రాణాలు అంటే లెక్కలేదు వీళ్ళకి. అలేఖ్య చిట్టి పికిల్స్, పోతే అఘోరి నాగసాధు గురించి, మళ్ళీ రీసెంట్గా ఆ తరుణ్, వాడి పేరు ఏం పేరు, నాకు ఈ యాక్టర్స్ పేర్లు సరిగ్గా తెలియదు, రాజ్ తరుణ్, ఇంకా లావణ్య గురించి, పోతే మళ్ళీ ఇంకా ఏదో చిన్న ఇష్యూ. పాస్టర్ గారు చనిపోతే, తాగి యాక్సిడెంట్లో ఫుల్ తాగి చనిపోతే వాడి గురించి ఎన్ని రోజులు డిబేట్ పెట్టారు ఆ టీవీలో, ఎన్ని రోజులు వచ్చింది న్యూస్. మరి కనీసం హిందువులు చనిపోతున్నారని చెప్పేసి న్యూస్ చూపించేంత అది కూడా లేదు. ఎలా చెప్పండి? నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ప్రజాస్వామ్యం అన్నప్పుడు 4 స్తంభాలలో ముఖ్యమైన మీడియా హౌస్ ఒక సంఘటనని ప్రొజెక్ట్ చేయకపోతే మీ న్యూస్ ఛానల్ పెట్టుకొని ఎందుకు? అంటే ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ కంటే హిందూ ప్రాణాలు మీకు లెక్కలోకి రావా? అసలు మీరు న్యూస్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ అయినా కానీ, న్యూస్ ఛానల్ అయినా ఏదైనా కానీ, నార్మల్గా మ్యాక్సిమం అన్ని న్యూస్ ఛానల్ ఇవే బిహేవియర్. ఎక్కడో హిందుత్వ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, మన నేషనలిస్ట్ హబ్ అనే కానీ, కొన్ని భారత్ వర్ష అని చెప్పేసి కొన్ని ఈ చిన్న యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు వెస్ట్ బెంగాల్ సంఘటనలు. కానీ వీళ్ళు మాత్రం, ఈ ఆర్టీవీ మాత్రం, ఈ జీ న్యూస్ అయినా కానీ, ఈ ప్రైమ్ 9 అయినా కానీ ఎంత వరస్ట్గా బిహేవ్ చేస్తున్నాయంటే అసలు హిందువుల గురించి పట్టింపలేదు. అదే ఒకవేళ ముస్లింలు జరుగుంటే మాత్రం గోలు పెడతారు. భారతదేశంలో ఏ మూలకు జరిగినా ముస్లింకి ఏదైనా జరిగిందంటే ప్రొజెక్ట్ చేస్తారు. కానీ హిందువు మాత్రం ఏమైనా జరిగితే ప్రొజెక్ట్ చేయరు. ఇది ఎక్కడ వ్యవస్థ చెప్పండి? బ్యాన్ చేయండి ఇలాంటి న్యూస్ ఛానల్. జై శ్రీరామ్.